అందరూ కలిసి ఆనందంగా అక్కడ తిరుగుతూ ఈ ఏనుగులన్నీ కూడా ఓ సరోవరం దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఒక ముసలి వచ్చింది. ఆ ముసలి వచ్చి ఈయన యొక్క కాలుని పట్టేసుకున్నది. తంతత్ర కశ్చిన్ నృపదైవ చోదితో గ్రాహో బలీయాం శరణే రుషాగ్రహీత్ యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథాబలం సోతి బలో విచక్రమే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ గజేంద్రుడే గొప్ప బలవంతుడు అంటే ఆ గజేంద్రుడి కన్నా మిన్నైనటువంటి బలం కలిగినటువంటి ఒక ముసలి వచ్చి గజేంద్రుడిని పెట్టేస్తుంది. ఏమండి, మీ అందరికీ కూడా గజేంద్ర మోక్షం కథ తెలుసు. కానీ అందరి దృష్టిలో గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది అని అంటే మన లోకంలో జరిగింది అనుకుంటున్నాం మనం. ఇది ఇక్కడ జరిగినటువంటి కథే కాదు. ఇది జరిగింది ఎక్కడ? పాలసముద్రంలో జరిగినటువంటి కథ. అక్కడ ఉండేటువంటి ఒక ఏనుగు విషయంలో జరిగినటువంటి కథ ఇది. సరే, ఈ విధంగా ఉంటే నియుధ్య తోరేవమిభేంద్రనక్రయో వికర్షతోరంతరతో బహిర్మధః సమాసహస్రం వ్యగమన్మహీపతే సప్రాణయోశ్చిత్ర మమం సతామరాః. ఈ ఏమంటాము, గజేంద్రుడు తన బలాన్ని మొత్తాన్ని కూడాను ప్రయోగించి అక్కడి నుంచి నీటి లోపల నుంచి బయటికి తన కాలు లాక్కోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి ఏనుగు, లోపల ఉన్నటువంటి ముసలి ఈ ఏనుగు యొక్క కాలును పట్టుకొని లోపలికి లాగేస్తూ ఉంది. మరి ముసలికి ఈ స్థానబలం ఎక్కువ, నీళ్లలో కదా ఉంటుంది కాబట్టి దానికి బోళ్ళంత ఇప్పుడు బలం ఉంది. ఈ గజేంద్రుడి యొక్క బలం దేనికి సాటి రావట్ల దాని ముందర ఉంటే అది ఎంత ఘోరంగా రెండు పెరుగులాడుతున్నాయి అంటే మొత్తం ప్రపంచమంతా కూడా దద్దరిల్లిపోతుందా అనేటట్లుగా పెనుగులాడుతూ ఉన్నాయట. కరిదిగుచు మకరి సరసికి కరిదరకిని మకరి దిగుచు గర కరి బెరయన్ కరికి మకరికి కరి భరమున ఇట్లు అతల కుతల భటులదిరిపడన్ అన్నాడు. ఒకసారి ముసలి, ఒకసారి ఏనుగు. అది ముందుకు పోతుంది, ఇది వెనక్కి లాగుతుంది, అది ముందుకు పోతుంది, ఇది వెనక్కి లాగుతుంది. ఇలా 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 మొత్తము ప్రపంచాలు అన్నీ కూడాను గజగజ ఉణికేటువంటి ఘోరమైనటువంటి ఓ యుద్ధం వీళ్ళిద్దరి మధ్యన జరుగుతూ ఉన్నదన్నమాట. గ్రాహేణ పాశేన విధాతురమృతోపి అహం చతం యామి పరంపరాయణం యక్కస్య నేషో బలినోంతకోరగాత్ ప్రచండ వేగాదభిధావతో భృశం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాత్ మృత్యుప్రధావత్యరణం తమీమహి. ఇలాగా ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధం జరగగా ఈ ఏనుగు ఆలోచిస్తున్నదట, ఊరే ఈ మృత్యు అనేటువంటిది ఏ రూపంలో ఏ వైపు నుంచి వచ్చి మనల్ని కబళిస్తుందో మనకి తెలియటం లేదు. లేకపోతే నేనెక్కడున్నాను, నేనేదో నా భార్యలతోటి నా ఆడ ఏనుగులతో నేను కలిసి తిరుగుతూ ఉన్నాను, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ముసలి నన్ను ఇంత బలంగా పట్టుకొని లోపలికి లాగేస్తున్నదే అని చెప్పి అనుకొని ఇక దీని నుంచి మనం తప్పించుకోవాలి అనంటే ఎవరైతే సమస్తమైనటువంటి సృష్టిని చేసినటువంటి వాడున్నాడో ఆయన్నే నేను ప్రార్థన చెయ్యాలి అని చెప్పి అనుకొని ప్రార్థన చేస్తుంది. ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి. ఎవడైతే ఈ సమస్తమైనటువంటి సృష్టిని చేశాడో, ఎవరిలో అయితే సమస్తమైన సృష్టి వెళ్ళి దాక్కుంటున్నదో అలాంటి మూల పురుషుడైనటువంటి భగవానుణ్ణి నేను స్మరిస్తున్నాను అని మొదలుపెట్టింది. ఈ ఏనుక్కి తెలియదు సృష్టి చేసినటువంటి వాడు బ్రహ్మణ, విష్ణువా, మహేశ్వరుడా, అంత జ్ఞానం ఏమీ లేదు. కానీ ఎవడో ఉన్నాడు, ఎవడో లేకపోతే ఈ సృష్టి అనేటువంటిది ఎలా వస్తుంది? కాబట్టి సృష్టి అనేటువంటిది రావాలి అంటే, ఇదంతా ఇలా ఉన్నది అంటే దీనికి కారణమైనటువంటి వాడు ఎవరో ఉంటాడు కదా
అలాంటి వాడిని నేను స్మరిస్తున్నాను అనంది. యస్మిన్నిదం యతస్యేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. మరి ఆయన పుట్టినప్పుడు ఏముంది ఇక్కడ? ఏమీ లేదుగా. ఎవడైతే తనంతట తానుగా ఆవిర్భవించాడో, ఎవడైతే తన సంకల్పశక్తి చేత ఈ సమస్తమైనటువంటి లోకాన్ని సృష్టించాడో అలాంటి భగవానుణ్ణి నేను స్మరిస్తున్నాను అని. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచితత్తిరోహితం అవిద్ధదృక్ సాక్షుభయం దదీక్షతే సాత్మమూలోవతు మాం పరాత్పరః. ప్రళయకాలంలో ఎవరిలో అయితే సమస్తమైనటువంటి లోకాలు వెళ్ళి కలిసిపోతాయో, ఎవరైతే ఈ మహత్తత్వానికి కూడా మించినటువంటి తత్వం ఉన్నదో, ఎవరైతే ఈ సమస్తమైనటువంటి అంధకారానికి అవతల ఉన్నాడో అలాంటి భగవానుణ్ణి నేను స్మరిస్తున్నాను అని చెప్పి అద్భుతంగా ప్రార్థన చేస్తున్నది. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు విడెదన్. ఇది మన పోతన గారు మనకు అందించినటువంటి మాట. ఇందాక చెప్పిందంతా మన వ్యాసుల వారు మనకు అందించినటువంటి మాటలు. ఇద్దరిని చెప్పుకుంటూ వెళదాం. పోతన గారి పద్యాలు చెప్పుకోకుండా గజేంద్ర మోక్షంలో అందం రాదు. గజేంద్ర మోక్షానికి వన్నెలన్నీ దిద్దినిచ్చినట్టు మహానుభావుడు పోతన గారే. కాబట్టి ఆయన పద్యాలు లేకుండా బాగుండదు. లోకంబులు లోకేశులు లోకస్థులు దెగనదుదిన లోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగున తనినే సేవింతున్నన్నాడు. ఈ సమస్తమైనటువంటి లోకాలకి అవతల ఉన్నటువంటి అంధకారానికి అవతల కూడా ఎవరైతే తన ప్రకాశాన్ని ఉంచుకుంటున్నాడో అలాంటి స్వామికి నా నమస్కారము అని చెప్పాడు ఆయన. దిదృక్షవో యశ్య పదం సుమంగళం విముక్త సంగామునయస్సు సాధవ చరంత్యలోక వ్రతమం వ్రణం వనే భూతాత్మభూతా సుహృద సమే గతి. దిదృక్షవో యశ్య పదం సుమంగళం. దీనికి ఎంత చక్కగా పోతన గారు తెలుగు ఆంధ్రీకరించారో చూడండి. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దికునాకు. ఎవరినైతే ఈ సమస్తమైనటువంటి మహాత్ములు సాధకులు అయినటువంటి వాళ్ళు నిరంతరము కొలుస్తూ ఉంటారో అలాంటి భగవానుడు నాకు దిక్కు. ఎవరు ఆయన అనేది వదిలేశాం మనం. ఇక్కడ ఎవరు ఆయనో తర్వాత వస్తుంది మనకి. గజేంద్రుడు ప్రార్థన చేస్తున్నది బాగా గమనించండి. ఆయన బ్రహ్మదేవుడి గురించి ప్రార్థన చేయలా, శివుడి గురించి ప్రార్థన చేయలా, విష్ణువు గురించి ప్రార్థన చేయలేదు. ఎవరైతే వీటన్నింటికి మూలమైనటువంటి వాడో ఆయన నన్ను రక్షించాలి అని చెప్పి అన్నాడు. న విద్యతే యస్య చ జన్మ కర్మవా నామరూపే గుణదోష ఏవవా. ఎవరికైతే జన్మకర్మలు లేవో, ఎవరికైతే నామరూపాలు లేవో, ఎవరికైతే గుణదోషాలు లేవో తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తన్యనుకాలమృచ్చతి. ఎవరికైతే ఇవన్నీ లేవో కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకాన్ని సృష్టిస్తున్నాడు. లోకానికి అన్నీ ఉన్నాయిగా. లోకంలో గుణదోషాలు ఉన్నాయి, లోకానికి రూపం ఉంది, లోకానికి అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కానీ ఆయనలో ఏదీ లేదు. ఏదీ లేనటువంటి పరమాత్మ అన్నీ ఉన్నటువంటి లోకాన్ని ఈ విధంగా మనకి సృష్టించి అందిస్తూ ఉన్నాడో తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్చతి అన్నాడు. తన మాయ చేత ఈ సర్వ ప్రపంచాన్ని ఎవరైతే ఆడిస్తున్నాడో అలాంటి భగవానుడు నన్ను రక్షించాలి. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే. అలాంటి అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం,
ఆశ్చర్యకరమైనటువంటి లీలల చేత ఈ సమస్తమైన జగత్తుని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి పరమాత్మ ఎవడో ఆయన నన్ను రక్షించాలి. నమాత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి. నా ఆత్మని ప్రదీపింపచేసేటువంటి వాడు, నా ఆత్మకు సాక్షి అయినటువంటి వాడు, పరమాత్మ అయినటువంటి వాడు, నా వాక్కులకు అందనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవానుడు నన్ను రక్షించాలి అని చెప్పి ఇలాగా రకరకాలుగా ఈయన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. నమో నమస్తే ఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహాన్నవాయ నమోపవర్గాయ పరాయణాయ నమస్తే అఖిల కారణాయ, సమస్తమైనటువంటి సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, నిష్కారణాయ అద్భుత కారణాయ, ఏ విధమైనటువంటి కారణము ఆయనకు లేదు, కానీ అద్భుతమైనటువంటి కారణానికి ఆయనే కారణము. చూడండి, రెండూ ఆయనే. ఏదీ లేదు, అన్నీ ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, ఏదీ లేనటువంటి వాడు. సర్వాగమాంనాయ మహార్ణవాయ, సర్వ వేదములు కూడా ఏ మహానుభావుణ్ణైతే కీర్తిస్తూ ఉన్నాయో నమోపవర్గాయ పరాయణాయ, అలాంటి ఆ మహానుభావుడికి గుణారణిచ్ఛన్న చిదుష్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. ఏ విధంగా అయితే మనము ఏమంటారండి, నిప్పు చెక్క లోపలే దాగి ఉంటుంది, ఆరణి అంటాం మనం. ఆ ఆరణ్ణి మధిస్తేనే దాని లోపల నుంచి అగ్ని పుడుతుంది, దాంతో యజ్ఞం చేస్తాం. మరి అగ్ని ఎక్కడి నుంచి పుట్టిందండి? దానిలోనే ఉంది, ముందే కనపడిందా? ఇప్పటిదాకా కనపడలేదు. అలాగా భగవానుడు కూడా అన్నిట్లో ఉంటాడు, కానీ పైకి కనపడ్డు. సమస్తము వ్యాపించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి ఆయన్ని నేను ఇవాళ శరణు వేడుతున్నాడయ్యా అని చెప్పి మాతృప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ శ్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. అలాంటి అంతరాత్మస్వరూపంలో వెలుగుతున్నటువంటి ఆ భగవానుణ్ణి నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఈయన రకరకాలుగా భగవానుని గురించి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేయటంలో ఏ విధమైనటువంటి సందేహము మనకి గజేంద్రుడిలో కనపడదు. కానీ పోతన గారి గజేంద్రుడికి మాత్రం కొద్దిగా సందేహాలు కలిగాయి. ఎందుకు అనంటే, మానవులమైనటువంటి మనకు కూడా అప్పుడప్పుడు సందేహాలు పుడుతూ ఉంటాయి. ఎంత మీరు భగవద్భక్తులైనా, ఎంత దేవుడి మీద భారం వేసినా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటుందో తెలుసా? ఏందో దేవుడు దేవుడు అని తిరుగుతున్నాం, కానీ ఆ దేవుడు ఉన్నాడో లేడో, ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు పెడతాడయ్యా బాబు అని చెప్పి అనుకుంటా. అవునా? కనుకనే పోతన గారి గజేంద్రుడు ఏమంటున్నారు? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో. ఏమయ్యా, అందరూ చెప్తున్నారు ఎక్కడ చూసినా ఆయనేనన్నాడే, మరి ఉన్నాడా ఆయన? ఉంటే నన్ను రక్షిస్తాడా? నన్ను రక్షించడానికి రాకుండా ఉంటాడా అని చెప్పి ఓ చిన్న సందేహం వ్యక్తం చేశాడు. నీ మనసులో ఎప్పటిదాకా సందేహం ఉంటుందో అప్పటిదాకా భగవానుడు రాడండి. ఎప్పుడైతే సందేహం పూర్తిగా తొలగిపోతుందో, ఎప్పుడైతే నువ్వు సర్వము భగవానుడికి సమర్పిస్తాడో మరుక్షణం పరిగెత్తుకుంటూ వస్తాడు. అందుకనే లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెన్ మూర్ఛ వచ్చెన్ ధనువుండసెన్ శ్రమం బయడియన్ నీవే తప్పని తప్పరం బెరుంగా. ఎప్పుడన్నాడే మాట? అన్నీ అంటే ఇక తను చెయ్యవలసినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు నిష్ఫలమైపోయినాయి. ఇప్పటిదాకా కాలు పట్టుకున్నాడు, లాగుతున్నాడు, తొండంతో కొడుతున్నాడు, నానా ప్రకాల చేష్టాలు చేశాడు. ఈ ఆడ ఏనుగులన్నీ ఒకటి పట్టుకొని లాగి అందరం కలిసి లాగేస్తే ఒకవేళ బయటకు వస్తాడేమో అని ఏమీ కదల్లా. అది
ఈ ప్రయత్నాలన్నీ అయిపోయి దేనివల్ల కూడాను తనకి ఇక బయటపడేటువంటి మార్గం లేదు అని చెప్పి ఒక పరిస్థితికి వచ్చేశాడో, ఇక నా వల్ల ఏమీ కాదయ్యా అనుకొని నీవే తప్పని తప్పరం బెరుంగ మనిం పందగుందిను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది చివరికి చేసినటువంటి ప్రార్థన. అయ్యా, ఇక నువ్వు తప్ప నన్ను రక్షించేటువంటి వాడు ఎవడూ లేడు అని చెప్పి ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో, ఇక మరుక్షణం భగవంతుడు వచ్చేస్తాడు. అలాగనే వచ్చేశాడు ఈయన. ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధ లింగభిదాభిమానా నైతే యదోప సశ్రుపర్ నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామర మయో హరిరావిరాసీత్. ఇప్పుడు ఈయన చేసిన ప్రార్థన ఏంటో చూడండి. ఎవరి పేరు చెప్పల. బ్రహ్మదేవుడు వచ్చాడా? రాలా. శివుడు వచ్చాడా? రాలా. ఎందుకని? వాళ్ళకి వాళ్ళ పేర్లతో పిలిస్తే వస్తారు. నువ్వు ఏ పేరుతో పిలిచినా, ఏ పేరు లేకుండా పిలిచినా అన్నింటా రాగలిగినటువంటి సామర్థ్యం అన్నిట్లోనూ ఉండేటువంటి వాడు ఒక్క శ్రీమన్నారాయణుడు కనుకనే ఈయన వచ్చేశాడు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఎవడైతే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడో బ్రహ్మదేవుడు పాపం తట్టాపుట్టా సర్దుకొని బయలుదేరాట. ఎవరైతే ప్రపంచాన్ని మరలా లయం చేస్తున్నాడో అనంగానే ఏమన్నాడు? ఒరే నాది కాదు కదా ఆ పని అని కూర్చున్నాడు ఆయన. లయం చేసేవాడు అనంగానే శివుడు తయారయ్యాడు. ఎవడైతే ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడో ఒరే నా పని కాదు కాదు అని మళ్ళీ ఆయన ఆగిపోయాడు. కానీ మూడు చేయగలిగినటువంటి వాడెవరు? సృష్టి చేస్తాడు, రక్షిస్తాడు, లయం చేస్తాడు, అన్నీ చేసేటువంటి వాడు కనుక శ్రీమన్నారాయణుడే బయలుదేరి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? తం తద్వదాత్తం ఉపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్యది విజయ్ సహ సంస్తువద్భి ఛందోమయేన గరుడేన సమూహ్యమాన చక్రాయుధోభ్యగమ దాశుయతో గజేంద్ర. ఎలా వచ్చాడు ఆయన అనంటే చక్కగా గరుత్మంతుడి మీద ఎక్కి చక్రాయుధాన్ని చేతిలో పట్టుకొని నేరుగా వచ్చేశాడు ఈయన్ని రక్షించటానికి. ఎవరైనా? మన వ్యాసుల వారి యొక్క విష్ణుమూర్తి. పోతన గారి విష్ణుమూర్తి అట్లా రాలా. ఆయన ఎలా వచ్చాడు? సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారముంజీరడ భ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికాంతరథం ఎల్లము చకనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచలాంచేలమైనను వీడడు గజ ప్రాణవనోత్సాహి. ఇలా వచ్చాడు. ఎలా వచ్చాడంటే సిరికింజప్పడు పక్కనున్నటువంటి లక్ష్మీదేవికి చెప్పలా. శంఖచక్రయుగము చేదోయి సంధింపడు. పోతున్నది దేనికోసం? గజేంద్రుణ్ణి రక్షించడానికి. చక్రాయుధం ఉండాలి కదా. అభ్రగపతిన్మన్నింపడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు పాపం గరుత్మంతుడు. స్వామి ఎక్కడికి పోతున్నా? నేను ఉన్నా కదా రెడీగా, నా మీద ఎక్కడిని తొందరగా తీసుకుపోతా ఆయన మాట అయినట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడట. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచేలమైన దమ్మిల్లము చక్కనొత్తడన్నాడు. ఆ పైన నుదుటి మీద ఇలా పడుతున్నది. కేశవుడు కదండి స్వామి యొక్క నామం. చాలా చక్కని ముంగుళ్ళు అలా పడుతూ ఉంటే వాటిని కూడా చక్కదిద్దుకోవట్లేదుట. కాస్త కనీసం తలకాయ దువ్వుకొని రెడీ అయ్యి కదా వెళ్ళాలి. ఏమీ లేదు, పోతున్నాడు ఆమెన. అమ్మవారితో ఏదో తగాదా వచ్చింది, ఓ చిన్న ప్రణయ కలహం. పాపం చీర పట్టుకొని కొంగు పట్టుకొని బతిమలాడుతున్నాడు. ఆ కొంగు కూడా వదలకుండా కొంగు కూడా పట్టుకొని పరిగెత్తుతున్నాడు ఆయన. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? పాపం వెనకాలే పరిగెత్తిపోతున్నది ఆమె కూడా. ఇప్పుడు ఆ కొంగు వదిలేస్తే అట్లా కొంగు వదిలితే కదా ఇవి ఆగటానికి అక్కడ. ఇలాగా వీళ్ళందరూ ఆమెను రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటే దేవతలందరూ చూసి ఒరి నాయనో ఏమైపోయిందని వీళ్ళు పరిగెత్తుతున్నారు. ఇది ఇంత అద్భుతంగా ఇంకాస్త దాన్ని ఇంప్రవైజ్ చేశాడు మన పోతన గారు. చేసి ఆ విధంగా వచ్చి రక్షించాడు అన్న. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తారు మన వాళ్ళు. శ్రీనాథుడును పోతన గారు ఇద్దరు బావమరుదులు. అయితే ఇదంతా ఈ వర్ణన చూసి శ్రీనాథుడు అన్నాడంట, ఏం బావా ఏంటి ఆ పిచ్చి వర్ణనలంతా కూడాను,
పోయేది దేనికోసం? ఎవరినో రక్షించడానికి పోయేవాడు ఆయుధం తీసుకొని పోకుండా పిచ్చం పైత్యంగా అట్ట పోతాడా? అంత బుర్ర లేనటువంటి వాడా మీ విష్ణుమూర్తి ఏమన్నాను అన్నట్ట. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో వెనకాల ఎవరి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనాథుడి దగ్గరికి, అయ్యా మీ పిల్లవాడు బావిలో పడ్డాడు అన్నట్ట. అనేసరికి ఊరిని ఆయన మా పిల్లోడు బావిలో పడ్డాడా అని పరుగును పరిగెత్తాడు బావి దగ్గరికి. పోతే వెనకాల నెమ్మదిగా మన పోతన గారు వెళ్ళి, ఏం బావా పిల్లవాడు బావిలో పడ్డాడు అనంటే తాడు తీసుకొని రావాలి కదా, లేదా బావిలో దూకి పిల్లవాడిని రక్షించేవాడి కోసం వెతుక్కొని కదా రావాలి, ఏమీ లేకుండా బావి దగ్గరికి వస్తే ఏం ప్రయోజనం దానివల్ల అంటే, ఊరుకో బావా పిల్లవాడు బావిలో పడ్డాడంటే ఎట్టా మనసు ఒప్పుతుంది మనకి అంటే, ఆయనకు కూడా అంతేనయ్యా మనసు ఒప్పలేదు ఆయనకి. అయ్యయ్యో నా గజేంద్రుడు ఇక్కడ కష్టంలో ఉన్నాడే, నేను ఇక్కడ ఎలా కూర్చుందామని అనుకొని వచ్చేసాడు ఆయన, అంతేగాని ఇవన్నీ సిద్ధం చేసుకొని వచ్చినటువంటి వాడు కాదు అని. కాబట్టి ఒక కవిగా ఆయనకి ఆ స్వాతంత్రం ఉన్నది. కానీ వాస్తవంగా మనకి వ్యాస భాగవతంలో ఆ విధమైనటువంటి వర్ణన మనకి లేదు అనేటువంటి విషయం మీకు మనవి చేయటం కోసం. అంతేకాని ఇక్కడ ఏదో ఒక ఆయన గొప్ప ఇంకొక విష్ణుమూర్తి తక్కువ కాదు, ఇద్దరు విష్ణుమూర్తులు ఒకళ్ళే కనుక ఆ విధంగా వచ్చాడినా. తంవీక్ష్య పీడితమజ సహసావతీర్య సగ్రాహమాశు సరస కృపయోజ్జహార గ్రాహాద్విపాటిత ముఖాదరిణా గజేంద్రం సంపశ్యతాం హరి రమూచదుశ్రియాణం. అలా రాగానే రెండింటిని ఇద్దరిని అంటే ఒక గజేంద్రుణ్ణి ముసల్ని ఇద్దరిని కొలి పైకి లాగేసేట శ్రీమన్నారాయణ. ఇద్దరిని పైకి లాగి పైకి వచ్చిన తర్వాత చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ ముసల్ని సంహరించాడు అని చెప్పి మనకి తర్వాత వర్ణంలో చెప్పినటువంటి విషయం. ఆ విధంగా గజేంద్రుణ్ణి రక్షించాడు అని చెప్పి తెలియచేస్తూ ఈ ముసలి కూడాను ఒకానొక జన్మలో హూహు అనేటువంటి ఒక గంధర్వుడితను, అతను దేవలుడనేటువంటి ఆయన యొక్క శాపం చేత ఈ విధమైనటువంటి ముసలి రూపం సంప్రాప్తించింది. అది శ్రీమన్నారాయణుడి యొక్క చక్రాయుధ స్పర్శ చేత ఆ శాపం పోయింది. అలాగనే ఈ ఏనుగు ఏదైతే ఉందో ఆ ఏనుగు కూడా ఒకానొకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక రాజు, ఈ ఇంద్రద్యుమ్నుడు ఒక గొప్ప భక్తుడైనటువంటి వాడు. ఒకరోజు ఏదో మౌనవ్రతంలో ఉండి భగవంతుడికి ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటే అప్పుడే అగస్త్య మహర్షి అక్కడికి వెళ్ళాడు. వెళితే ఈయన ఏం ఉలకా పలకా లేకుండా గమ్మును కూర్చొని ఉన్నాడు. ఒరే ఇట్లాంటి ఒక ఇంటికి అతిథి వస్తే అతిథిని ముందు సత్కారం చేసి కదా తన పూజ చేసుకోవాలి, ఇలాగా ఉలుకు పలుకు లేకుండా ఏనుగులాగా పడున్నాడు కాబట్టి వీడు ఏనుగే అయిపోతాడు అని చెప్పి శపించాడని చెప్పి అలాగా వీళ్ళిద్దరి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మనకు తెలియచేస్తూ భగవదారాధన అనేటువంటిది ఏ విధంగా మరుక్షణం మనకి ముక్తిని ప్రసాదించగలిగినటువంటి సామర్థ్యం కలిగింది అనే విషయం ఇక్కడ తెలియజేశారు. అంటే భగవంతుణ్ణి పిలవటానికి గజేంద్రుడికి 100 సంవత్సరాల సమయం పట్టి ఉండొచ్చు, కానీ ఇంత సమయం భగవంతుడు తీసుకోవటల్లా, నువ్వు పిలిచిన మరుక్షణం ఆయన వస్తాడు. అది శరణాగతిలో ఉండేటువంటి మహాత్మ్యము అనేటువంటి విషయం మనకు తెలుసుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించడం గొప్ప విషయం. విభీషణ శరణాగతి అన్నింటిలోనూ ఉత్తమోత్తమైన శరణాగతి. శరణాగతి ఎంతోమంది చేశారు. ద్రౌపది శరణాగతి చేసింది, విభీషణుడు చేశాడు, గజేంద్రుడు చేశాడు. వీళ్ళందరి శరణాగతుల్లోనూ ఉత్తమమైనది ఏది అని అంటే విభీషణుడి శరణాగతి అన్న. ఎందుకని? విభీషణుడికి అన్నీ ఉన్నాయి. గొప్ప పరాక్రమవంతుడైన అన్నగారు ఉన్నాడు, రాజ్యంలో అధికారం ఉంది, భార్యాబిడ్డలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నా కూడా అన్నింటినీ వదిలేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి ఆయన చేరాడు. ద్రౌపది కూడా శరణాగతి చేసింది. ఎప్పుడు చేసింది? నాకు 5 బలశాలైనటువంటి భర్తలున్నారు, వీళ్ళందరూ నన్ను రక్షించలేరా అని అనుకుంది. వాళ్ళు ఎప్పుడైతే మొహాలు దించుకున్నారో, ఇంతమంది ధర్మజ్ఞులైనటువంటి భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఇలాంటి మహానుభావులందరూ ఉన్నటువంటి సభలో నాకు అవమానం జరుగుతుందా అనుకుంది. వాళ్ళందరూ నోళ్ళు మూసుకున్నారు. ఎవరి వల్ల ఎప్పుడు కాలేదో అప్పుడు భగవంతుణ్ణి స్మరించింది ఆమె, ముందుగా స్మరించలేదు.
ఏమండి కాబట్టి అలానే గజేంద్రుడు కూడా తనలో ఉండేటువంటి అహంకారం సంపూర్ణంగా నాశనమైన తరువాత భగవంతుడిని స్మరించాడు తప్పిదే ముందు